జ్యోతిష్యం పేరుతోని సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద కామెంట్ చేస్తూ ఒక విధంగా చెప్పాలంటే సంఘ విద్రోహ శక్తిగా మారినటువంటి వేణుస్వామిని అరెస్టు చేసి బాగా దోమనీకే రంగం సిద్ధమవుతున్నట్టే తెలుస్తున్నది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద జ్యోతిష్యం పేరుతోని 100 రాళ్ళు ఈసిరి ఏదో ఒక రాయి తగలంగానే అబ్బా చూసిల్లా నా పాండిత్యం చూసిల్లా నేను ఎంత తోపునో నేను చెప్పింది అయ్యింది ఆనాడు ఆడేటు నాడు చెప్పిన అని చెప్పి అడ్డమైన కూతలు కూసే వేణుస్వామి ఈ మధ్యన రాజకీయంగా కూడా దిక్కుమాలిన జోస్యాలు చెప్పి అబాసు పాలయ్యిండు. ఎప్పటికప్పుడు ఇక జోస్యాలు చెప్పను అంటానే పలువురు సెలబ్రిటీల గురించి దారుణంగా జోస్యాలు చెప్పుకుంటా అందరితోనే అడ్డమైన తిట్లు బడ్డా కూడా సిగ్గు శరం అనేది లేకుండా కాషాయం బట్టలు వేసుకొని పెద్ద పెద్ద మాలలు వేసుకొని ఇప్పటి వరకైతే బాగానే కూడబెట్టుకున్నాడు. నాగ చైతన్యకు హీరోయిన్ సమంతతోని విఫలమైన తర్వాత చాలా కాలం అక్కినేని ఫ్యామిలీ ఇటువంటి విషయాలు ఇంటనే ఉన్నది కానీ పెద్ద పట్టించుకోలేదు. ఇక నాగ చైతన్య మళ్ళీ ఆయన జీవితానికి సంబంధించిన విషయాన్ని బట్టబయలు చేసినట్టుగా ఏదో పెద్ద ఈయనకు వాళ్ళేదేమో జాతకం మొత్తం తెలిసినట్టుగా చెప్పుకుంటూ వచ్చిండు మీడియాల ముంగట వేణుస్వామి. ఇంకేమున్నది నాగ చైతన్యం మీద ఏం కన్ను పడ్డదో నాగార్జున మీద ఏం ఆశ ఉన్నదో లేకపోతే అక్కినేని ఏమైనా పైసలు ఇచ్చి ఎగ్గొట్టిండో తెలియదు కానీ మొత్తానికైతే అక్కినేని ఫ్యామిలీని నాశనం చేయాలనే కంకణం కట్టుకున్నట్టే ఉన్నది వేణుస్వామి పరిస్థితి చూస్తుంటే. ఇక మళ్ళా నాగ చైతన్య కొత్తగా పెళ్ళైతున్నటువంటి ఆ శోభిత అనే టైం మీద కూడా వీళ్ళు కూడా కలిసి ఉండరు అనుకుంటా అడ్డమైన కారు కూతలకు ఉయ్యబట్టిండు చెత్తవాగుడు వాగిండు. ఇక ఈ బురదల దొరలే పంది తోలికి పోతే మన మీద బురద పడుతుందని చెప్పి సెలబ్రిటీలు కూడా ఎందరి గురించి ఈయన ఎన్ని రకాలుగా వాగినా సుతం ఎవ్వరు బహిరంగంగా వచ్చి గాన్ని మనం పాపులర్ చేసుడేందుకు. ఇప్పుడు వాడు చెప్పినంత మాత్రాన మనం రియాక్ట్ అయితే మన ఇజ్జత పోతుంది వాడిని మనం లేపినోళ్ళం అవుతామని చెప్పి అందరూ మెగా ఫ్యామిలీతో సహా ఎవ్వరు కూడా ఈ వేణుస్వామి ముచ్చట్లను పట్టించుకోలేదు. ఆయన గురించి పెద్ద హైలైట్ చేయలేదు. ఇక దీంతోనే నన్ను ఎవ్వరు ఏం చెప్పినా ఏం చేయలేరు అని చెప్పి సమంత నాగ చైతన్య పిల్ల అనగానే ఈ అడ్డమైనోడు ఏం చేసిండు చెత్త వాగుళ్ళు మొదలు పెట్టిండు. ఆ జంట విడిపోతుంది కలిసి ఉండదు కాపురం గూలిపోతుంది ఇంట్లో నిప్పులు పడతాయని అడ్డమైన ముచ్చట. అరే శుభం బలకరా పెళ్లి కొడుక అంటే దినాలకు ముహూర్తం పెట్టాలనా అన్నాడట. వాళ్ళు శుభంగా నిశ్చితార్థం పెట్టుకొని మంచిగా పెళ్లి ఏర్పాట్లు చేసుకొని మంచిగా వాళ్ళు దంపతులు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి గాని వాళ్ళు నాశనం అయిపోవాలి ఈడిపోతే నీకేమొస్తారా దరిద్రుడా దౌర్భాగ్యుడా అని అడ్డమైన తిడుతున్నారు వేణుస్వామిని. ఇక అంతేకాదు ఈ అడ్డమైనోడు జీవితాలను మారుతా హీరోయిన్లను చేస్తా తోపు చేస్తా తురుం చేస్తా అని చెప్పి కామాఖ్య పూజలు అంటాడు తంత్ర పూజలు అంటాడు యంత్ర పూజలు అంటాడు ఉగ్రదేవి పూజలు అంటాడు ఎవరెవరికో ఏమో చేసిన అంటాడు సర్పదోషాలకు నివారణ చేసిన అంటాడు సర్పదోషాలు ఓడుతోని వాళ్ళ జాతకాలు మారిపోయినాయి అంటాడు జబర్దస్తోళ్ళ పేరు పట్టుకొస్తాడు మధ్యలో హీరోయిన్ల పేరు పట్టుకొస్తాడు అటు నుంచి పోయి ఎవరో నాకు తెలిసిన వాళ్ళు అని చెప్పి ఇగో ఇట్లా చెప్పుకుంటా పోతాడు అందరి పేరు చెప్పుకొని పాపంగా అడుపుకుంటాడు. మరి మొనగాడి ఎంత చేసిండో ఎవరి జీవితాలను మార్చిండో తెలియదు. ఓ పెద్దయ్య వేణుస్వామి నీ దగ్గర అంత విద్యనే ఉంటే మరి దేశంలో యుద్ధాలు అయితానే ఆపరాదు నీ మంత్రశక్తితోటి. పాకిస్తాన్ వాళ్ళు మన దేశం మీదకి దండయాత్ర ఎత్తున్నారు బాంబులు పట్టుకొని వచ్చి మోడీ సార్ పక్కనే కూర్చొని ఒక మంత్రం పూజ చేపించి ఆ యుద్ధాలను ఆపిరాదు. మన డైమండ్ ను గదే కోహినూర్ డైమండ్ ఎత్తుకవేళ్ళు మరి నీ మంత్రశక్తితోటి ఎక్కడో ఉన్న కోహినూర్ డైమండ్ ను మన దేశానికి తెప్పియరాదు. అన్ని శాతగావు గుడ్డ కాల్చి ముఖం మీద వేసుడు నీకు ఒక్కడే శాతనైతది అని అడ్డమైన తిట్లు తిడుతున్నారు వేణుస్వామిని. ఎంతసేపు ఈ అడ్డమైన వేణుస్వామి గానికి ముచ్చటేంద్రా ఆయన అంటే వాడు చచ్చిపోతాడు ఈడు చచ్చిపోతాడు వీనికి కాలు ఇరుగుతుంది వానికి కాలు ఇరుగుతుంది వీనికి పెళ్లి కాదు వానికి పెళ్లి కాదు వాళ్ళ కోంపలు అదైతుంది వీళ్ళ కోంపలే. ఆ దళింద్రము నోరు నుంచి ఒక్కనాడు శుభవార్త చెప్తే ఇందామంటే చెప్పడరా ఆయన. ఎప్పుడు చూడు ఆడ టక్కర్ అవుతుంది ఈడ టక్కర్ అవుతుంది వాడు యాక్సిడెంట్ లో పోతాడు వీడు హార్ట్ అటాక్ లో పోతాడు వీని దగ్గర. ఓరి రామచంద్ర ఇదెక్కడ కదరా మంచి మాటలు మాట్లాడవచ్చు కదా వేణుస్వామి. సిగ్గు శరం సీము నెత్తురు ఉన్నదా కడుపు కన్నం తింటున్నావా లేకపోతే ఇంకేదన్నా తింటున్నావా అని గట్టిగానే సోషల్ మీడియాలో వేసుకుంటున్నారు. కాకపోతే మనం దగ్గర గొప్పతనం ఏంటంటే 10 రాళ్ళు ఎత్తాడు అడ్డగుడిలో ఒక రాయి తగులుతుంది. నేను ఆనాడే చెప్పిన చూసినవా అది నా నోటి పవర్. నేను చెప్పిన కావాలంటే రాసుకోండి చూసుకోండి నేను మళ్ళీ చెప్తున్నా చెక్ చేస్తున్నా చూసుకో నేను చెప్పిన కదా చూసుకో నేను అప్పుడే చెప్పిన 2011 ఇగో గిట్లనే ఉంటుంది మన కథ. మరి గంత ఖాళీగా ఏం లేడా పైసలు ఎక్కడికి వస్తుంది పని పాట ఏం లేడా ఎప్పుడు చూడు అన్ని టీవీ ఛానళ్లలోనే కనబడుతూ ఉంటాడు ఈ పెద్ద మనిషి. మరి ఎందుకు అట్లా కనబడతాడు ఏందో ఎవరికి తెలియదు. ఇక మొత్తానికైతే ఎప్పుడైతే సమంత నాగ చైతన్య పెళ్లికి సంబంధించి ఇడాకుల ముచ్చట్లను చెప్పిండో అప్పుడు పాపులర్ అయ్యిండు. అప్పుడే నాగార్జున సార్ మైండ్ లో పడ్డాడు వీన్ని ఎట్టనా దొక్కాలని చెప్పి. ఈలే కాదు చాలా మంది సెలబ్రిటీలు వీని మీద ఫోకస్ పెట్టినే పెట్టిళ్ళు. ఇక సందులో సడేమియనంట మళ్ళా మొన్న
చెప్పడు అనుకుంటే మళ్ళా నాగ చైతన్య ఆ కొత్తగా ఆమె పెళ్లి చేసుకునేట ఆమె శోభిత వాళ్ళు కూడా చక్కగా ఉండరని చెప్పేసరికి నాగార్జునకు 60 మాటలేందంట ఆ వీడియో చూసి. ఇక వీడిని వదిలేది లేదని చెప్పి నాగార్జున ప్రత్యక్షంగా కేసు పెట్టకున్నా కూడా ఇండైరెక్ట్ గా వేరే వాళ్ళతో కేసు పెట్టించినా సరే వేణుస్వామిని గట్టిగానే దొక్కిచ్చే ప్రయత్నంలో ఉండడని అయితే వెనకాల మాత్రం గట్టిగా టాక్ వినబడుతున్నది. అయితే ఇదే ముచ్చట మీద మంచు విష్ణు సార్ కూడా ఫోన్ చేసి చెప్పినట్ట, గిట్లా అడ్డమైన కూతలు కూయాకవా, మా పర్సనల్ విషయాలను నువ్వు ఎందుకు నడి బజాట్లో పెడుతున్నావు, నువ్వు తెలిసిన లెక్కనే ఉంచుకో, కానీ పబ్లిక్ లో ఎందుకు అట్లా పెడుతున్నావు, ఒకరి జీవితాలకు వచ్చి చెప్పే అవసరం నీకేమున్నది అని మంచు విష్ణు సార్ కూడా జనంతా గట్టిగానే ఇస్తే ఇక ఏమనుకున్నాడు ఏమో కానీ మళ్ళీ మీడియా ముంగరకు వచ్చి నేను ఇంకొకసారి సెలబ్రిటీల గురించి కానీ రాజకీయ నాయకుల గురించి చెప్పనని మాట ఇచ్చినా గా మాట మీదనే నేను ఉంటున్నా, 100% నేను ఎవరి గురించి చెప్పనని చెప్పుకొచ్చిండు. అయినా కూడా వేణుస్వామి నీకు అంటే అనిపిస్తుంది గాని ఎద్దు లెక్క పెరిగినవు గాని బుద్ధి మాత్రం రాలేదయ్యా. సిగ్గు శరము మానం మర్యాద ఏమన్నా ఉంటే పండితుడు అనేటోడు జ్యోతిష్యం నేర్చుకున్నోడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినోడు ఏందనంటే అవతలోళ్ళకి ఏదన్నా ఒకవేళ జాతకంలో కీడున్నా కూడా అది వాళ్ళ నోటీస్కు పోవద్దు, వాళ్ళకి తెలియకుంటే జాగ్రత్త పడాలి. ఇప్పుడు డాక్టరే ఉన్నాడు, ఆ పేషెంట్ క్యాన్సర్ తోటి చచ్చిపోతాడని తెలితే నువ్వు బతకవు, రేపు పొద్దుగాలు చచ్చిపోతుంటే వాడు 10 నిమిషాలు కాపటికే చచ్చిపోతాడు, గట్లా చేయొచ్చు నా డాక్టర్. అట్లనే నువ్వు కూడా జ్యోతిష్యుని అయ్యుండి నీకు తెలిసినా కూడా 10 మందిలో పెట్టి ఇజ్జత్ తీయొద్దు. ఇప్పుడు నీ కొంపలనే ఏదో ఒక రహస్యం ఏమనుకోని తెలుసుంటది, అది నది బజార్లలో నా అసంటోడు వచ్చి వీడియో పెట్టి నీ కొంపల ముచ్చట గుట్లు రట్టు చేస్తే నీకు ఎట్లుంటది, బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు నువ్వు మొన్నటిదాకా నన్ను గట్ల ట్రోల్ చేస్తాళ్ళు, నన్ను గిట్ల ట్రోల్ చేస్తాళ్ళు, నాకేం పరగబడదు, నేను తోపును తురుము కత్తిని అని వాడితేవి. ఇప్పుడు నీ కొంపల ముచ్చట్లు లోగుట్టులన్నీ బయటకు తీసుడు పెద్ద పానా, దొరకబట్టలేరా? మేము కూడా దొరకబడతాం, బయటకు తీస్తే నీ ఇజ్జత్ మొత్తం బర్బాద్ అవుతుంది, అవసరమా నీకు? అట్లనే నువ్వు కూడా మా అక్కినేని ఫ్యామిలీ జోలికి రాకు ఖబర్దార్ వేణుస్వామి అని జరంతా గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు వేణుస్వామిని అక్కినేని ఫ్యాన్స్. చూడాలే మరి ఈ కథ ఇక్కడితో ఆగిపోతుందో లేకపోతే సిలికి గాలివానై ఇంకా పెద్ద దుమారమే చుట్టిస్తుందో. ఏదేమైనా వేణుస్వామి నీకు చెప్పేది ఒకటే, నీకేదన్నా విషయం ఒకరి గురించి తెలిసిందంటే సప్పుడుదాకా ఉండవా స్వామి, ఎందుకు లేదా ఆ జాతకంతో బాధపడే తోళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి బాబు మీ పరిస్థితి ఇట్లున్నది గిది సంగతిని చెప్పు. అంతేగాని నీకు నోరున్నది కదా, నీ దగ్గర ఛానళ్ళు ఉన్నాయి కదా, నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, కావాల్సినంత నీకు ఉన్నది కదా అని చెప్పి మీడియాల ముంగడికి వచ్చి చెప్పినావు అనుకో ఎప్పుడో అప్పుడు చెప్పు దెబ్బలు తినక తప్పదు అని హెచ్చరిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఇంకంతనే కాదు, కుక్కతోకలాంటి వేణుస్వామి ఎంత నక్క వినయాలు ప్రదర్శించినప్పటికీ బుద్ధి వచ్చేటట్టు ప్రణాళిక రచించబోతున్నారట. ఇక ఈ ముచ్చట తెలిసే వేణుస్వామి జర లొంగిపోయినట్టు సరెండర్ అయినట్టు మాట్లాడి అయ్యా బాబు నేను ఇంకొకసారి ఎవరి గురించి చెప్పనని ఒక వీడియో ఇడిచిండు, కానీ అతన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు, రిమాండ్ కు ఖచ్చితంగా పంపబోతున్నారనే ముచ్చట ఇప్పుడు టాలీవుడ్ లో షికార్లు చేస్తున్నది. వేణుస్వామికి చిప్పకూడు తినే రోజు ఖచ్చితంగా తొందరలోనే రాబోతున్నదని హెచ్చరిస్తున్నారు. మరి చూడాలే ఈ వేణుస్వామి బతుకు జీవితం ఏమైతుందో ఏం కథనో. ఎందుకైనా మంచిది వేణుస్వామి నీ జాతకాన్ని ఒకసారి నువ్వు కూడా చూసుకోవయ్యా, ఏమన్నా శ్రీకృష్ణ జన్మస్థానం రాత ఏమన్నా రాసి ఉన్నదేమో చెక్ చేసుకో అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైన వాళ్ళు.